అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏఏ కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో పోషకాల ఆకుకూరలతో రైస్ అండి. మనం రకరకాలుగా రైస్ చేసుకుంటాం, కానీ ఆకుకూరలతో 2-3 రకాల ఆకుకూరలతో రైస్ చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి పోషకాలు అందుతాయి, కంటి చూపు కూడా మెరుగుపడుతుంది, జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. ఇది రైస్ అని అందరూ చేసుకోరు, ఎవరు కూడా ఆకుకూర పప్పు చేసుకుంటారు కానీ రైస్ చేసుకోరు. కానీ పిల్లలకు కూడా ఇది చాలా మంచిది. విడిగా ఆకుకూర అంటే ఎవరు ఇష్టపడరు, కానీ ఇలా రైస్ కింద చేసుకున్నట్లయితే పిల్లలకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. లంచ్ బాక్స్లో పట్టుకెళ్ళచ్చు, అండ్ డిన్నర్గా కూడా చేసుకోవచ్చు, లంచ్లో కూడా బాగుంటుంది. దీని తయారీ విధానం ఏంటంటే, మీరు ఐరన్ ఉన్నటువంటిది, అలాగే మనకి ఒంటి శరీరానికి కంటి చూపు బాగా ఇచ్చేటటువంటివి కూరలు తీసుకున్నట్లయితే మనకి మొదట తోటకూర తీసుకోండి, తర్వాత పాలకూర తీసుకోండి, తోటకూర, పాలకూర, మూడోది మెంతికూర, చుక్కకూర. ఇలా 4 రకాల ఆకుకూరలు తీసుకుని మెంతికూర, చుక్కకూర, ఇష్టమైన వాళ్ళు కొంచెం పుల్లదనం కోసం గోంగూర కూడా తీసుకోవచ్చు. తీసుకుని 5 రకాల ఆకుకూరల్ని శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా అల్లం, పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇష్టమైనటువంటి వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు, అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఎవరైతే ఈ వెల్లుల్లి ఇష్టం లేదో, దేవుడి నైవేద్యానికి మడిగి చేసుకునేటటువంటి వారు, అలాంటి వారు ఎవరైనా ఉంటే వారు వెల్లుల్లి బదులు ఇంగువ వేసుకోవచ్చు. అల్లం కామన్గా అందరూ వేసుకోవచ్చు. కొత్తిమీర కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద అన్న బియ్యాన్ని ఇప్పుడు ఆకుకూరలన్నీ కూడా 1 కప్పు ఆకుకూరలు తీసుకుంటే 3 కప్పుల 2 కప్పుల రైస్ తీసుకోండి. 2 కప్పుల రైస్కి 4 కప్పుల నీళ్లు పోయండి. ఇప్పుడు మరీ ముద్ద కింద కాకుండా పొడిపొల్లాడుతూ ఉంటే బాగుంటుంది, ముద్దగా ఉంటే అంత బాగోదు. మెత్తగా తినేవాళ్ళు కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏంటంటే, మనకి స్టవ్ మీద నీళ్ళు ముందర బియ్యాన్ని పెట్టుకోండి. ఒక అరగంట సేపు నీళ్ళల్లో స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఇట్లా ఉందో చూపిస్తుందిగా, అందులో ఒక 4-5 స్పూన్ల నూనె వేసుకొని అందులోనే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి వేయించండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. వేసిన తర్వాత అవి కొంచెం పోపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు అందులో మనకి ఈ అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర 3 పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. రోట్లో దంచినా సరే పర్వాలేదు, పెట్టుకోండి. ఈ పూట సన్నగా తరిగి పెట్టినటువంటి ఈ ఆకుకూరలు అన్నీ కూడా అందులో వేసి కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసి మగ్గపెట్టండి. అట్లా మగ్గిన తర్వాత బాగా దగ్గరికి మగ్గిపోతాయి. అప్పుడు దాంట్లో మనం ఈ నానబెట్టినటువంటి బియ్యం ఉంది కదండి, అది అందులో వేసేసి మనం ఇప్పుడు మనకి తీసుకున్నట్లయితే ఒక 2 కప్పుల రైస్ కాబట్టి 4 కప్పుల గ్లాసులు, 2 కప్పుల రైస్కి 4 గ్లాసులు నీళ్లు పోసి మొత్తం అంతా అందులో వేసేసి ఒక 15 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత వాటర్ అంత దగ్గరికి వచ్చేసిన తర్వాత మరి దాంట్లో కొంచెంగా 4-5 స్పూన్లు నూనె వేసేసి తర్వాత మనం అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ కూడా వేసి బాగా కలపండి. మూకుళ్ళు కొద్దిగా నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పులు, కిస్మిస్, బాదం వేయించుకుని అది కూడా అందులో వేసి కలిపేసి దింపేసినట్లయితే రుచికరమైనటువంటి ఆకుకూర రైస్ రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.